హాయ్ అండి. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో మరి మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే మెయిన్గా మనకు కావాల్సింది సిజర్, గీసుకోవడానికి డీస్ముక్ అంటారు కదా, సో అదొకటి. నెక్స్ట్ టేప్, కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సో దానికోసం మనకి ఒక టేప్ కావాలి. నేను ఇప్పుడు నేర్పించే బ్లౌజ్ కొలతలు కాదండి, ఓన్లీ టేపుతోనే మెజర్మెంట్స్ తీసుకొని చేసే కొలతలు అనమాట. సో ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, వేసుకున్నా కూడా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో నేనైతే వితౌట్ లైనింగ్ అనమాట, అంటే ప్లెయిన్ బ్లౌజ్, కాటన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. అది కూడా నేను ఏ పీస్ తీసుకున్నానంటే చూపిస్తాను. అది 2x2, సో 2x2, సో అదనమాట. సో మరి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఎలా కట్ చేస్తాము ఏంటి అనేది మొత్తం మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మనం 4 మడతలు అనమాట వేసేసుకున్నాం. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. సో హ్యాండ్కి సో నా లెక్క ప్రకారం 5 అంటే చాలా పొట్టి హ్యాండ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో పొట్టి హ్యాండ్ కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుంది. సో మనం టేప్తో 5 ఇంచెస్ తీసుకోవాలి. ఫస్ట్ టేప్ కూడా తీసుకునే విధానం ఏంటంటే ఇటువైపు తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇటు 5 మటుకే తీసుకుంటున్నాను. సో ఈ 5 మటుకు, అది కూడా నేను బ్లేడ్ వైపు మాత్రమే చేస్తున్నాను. సో ఇది కరెక్ట్గా ఇలాగ మనం కొలత కనుక తీసుకొని ఇలా వేసి ఇలా కనుక గీసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఎలా కట్ చేసేది నేను మీకు హ్యాండ్ చూపించాను కదా. ఇప్పుడు ఫస్ట్ సిజర్ తీసుకొని దీన్ని కట్ చేసేసి పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకొని ఇలాగా, ఇందులో 2 హ్యాండ్స్ వస్తాయండి. చూడండి, 2 హ్యాండ్స్ అయితే వస్తాయి మనం ఓపెన్ చేస్తే. సో ఇదిగోండి 5 సరిపోతుంది. సో అందుకని 5 అయితే పెట్టేసుకున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఇటు మూల నుంచి 3 తీసుకోవాలండి. ఈ మూల నుంచి 3 తీసుకోవాలి, క్రాస్గా, ఇలా క్రాస్గా 3 మటుకు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా 2.5 తీసుకున్నా పర్లేదు. నేనైతే 2.5 తీసుకున్నాను. సో ఈ 2.5 దేనికంటే చూడండి, 2.5కి ఇక్కడ మార్క్ వేసాను, చూసారు కదా. ఇలా మార్క్ వేసిన తర్వాత ఓకే, ఈ విధంగా గీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కట్ చేసేసి ఈ పీస్ అయితే మనకి ఇప్పుడు పని లేదు. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ని సపరేట్ చేసుకోవాలి కదా, సపరేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దీనికి క్రాస్ కూడా తీయాలండి. క్రాస్ అనేది నేను తర్వాత చూపిస్తాను, ఇక్కడ ఎలా తీయాలి, దీని కొలత ఏందనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ మనం ఇదైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో హ్యాండ్స్ మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎటు పోకుండా ఇందులో కట్ చేసిన దానిలో మిగిలిన దాంతో నేను ఇదైతే ముడైతే వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ నేను బ్లేడ్ వైపు కట్ చేశాను కాబట్టి చాలా మటుకు తేలిక, కొంచెం కుట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం బాడీ పార్ట్ని కట్ చేసాం. సో అది కూడా చాలా తేలిగ్గా చెప్పేస్తాను, చాలా సింపుల్ అండి. మనం బాడీ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు ఇలా 2 ఉన్నాయి చూసారు కదా, ఈ 2 అనేది మన వైపు ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా పెట్టేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కూడా మనకి ఈ లెంత్ ఎంత తీసుకుంటున్నామో అది కూడా ఒకసారి చూసుకొని, ఇటు ఎక్కువ పెట్టామా ఇటు తక్కువ పెట్టామా అనేది చూసుకొని చేసుకోవాలి. సో నేనైతే ఎక్కువే పెట్టాను అనుకుంటున్నాను, అందుకని అప్పుడు తగ్గించి. సో తగ్గించడం అంటే ఏంటో అర్థమైంది కదా, పెంచడం అంటే ఏంటో కూడా అర్థమైంది కదా. సో ఇది బేసిక్స్ అన్నమాట. సో ఈ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా మనకి మీరు కనుక క్లాసెస్కి వెళ్తే వాళ్ళు కూడా ఇలానే చెప్తారు. సో
సో ఇది 2x2 కాబట్టి మనకి ఇలా చేస్తున్నాం. అదే మన విత్ లైనింగ్ అనుకోండి, కాటన్ క్లాత్ మనం ఏం చేయాలో తెలుసా, నీళ్ళలో నానపెట్టని స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అస్సలు పనికి రాదు. సో ఇప్పుడు మన షోల్డర్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చెప్తాను. సో ఇప్పుడు మనమైతే షోల్డర్ని ఎలా తీసుకుంటాము మెజర్మెంట్స్ ఈ టేప్తో చెప్తాను. అంటే వితౌట్ బ్లౌజ్ కదా, సో మీకు క్లారిటీ అనేది ఉండాలి కదా. సో ఇలా ఇక్కడ బోన్ నుంచి టచ్ చేస్తూ ఇక్కడ బోన్ మట్టుకు ఎంత ఉందో చూసుకుంటాం. 14 ఉందనుకోండి, ఈ 14ని ఇలా పెట్టేస్తాం. అప్పుడు ఇలా చేయటం వల్ల ఇందులో ఎంత వస్తుంది, సగం వస్తుంది, అంటే 7 వస్తుంది అంతే కదా. సో 7 వస్తుంది కాబట్టి మనం 7 పెట్టడానికి అక్కడ బ్లౌజ్కి మనం పెట్టం, 1.5 లెస్ చేయాలి. సో 1.5 లెస్ చేస్తే ఎంత వస్తుంది, 5.5 వస్తుంది. సో మనకు అక్కడ మెజర్మెంట్ ఎంత బ్లౌజ్కి, ఇక్కడ 5.5. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను కదా. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే మీకైతే బ్లౌజ్కి ఎలా తీసుకున్నాం అనేది షోల్డర్ టు షోల్డర్ దగ్గర ఎలా తీసుకున్నాం అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఈ పొడుగు అంటే వీపు యొక్క పొడుగు 14 తీసుకుంటున్నాను, 14కి ఆపేస్తున్నాను. 14 దగ్గర ఒక చిన్న మార్క్ అయితే వేసేసాను. చూసారు కదా, మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి 5.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 5.5 తీసుకొని ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. ఓకే, కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇంత మటుకు నేనైతే గీత కూడా గీసేసుకుంటున్నాను. ఓకే, సో ఇంత మటుకు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఆర్మ్స్ వస్తాయి, అంటే చంక అంటాం కదా. సో ఆర్మ్స్ దగ్గర కూడా మనం ఇక్కడ షోల్డర్కి ఎంత పెట్టామో 5.5, సో అదే 5.5 ఇక్కడ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. అంటే వారి యొక్క బేస్ కొలతలు, అంటే కొంతమంది కొంచెం వాళ్ళ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఓకే, నేను ఇటు కూడా మళ్ళీ 5.5 తీసుకుంటున్నాను. ఇది వీపు యొక్క బ్యాక్ సైడ్, బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్. ఓకే, ఇది కూడా 5.5 కరెక్ట్గా. సో ఇప్పుడు ఇలా గీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అన్నమాట, 1/2 లేదా 1 ఇంచ్ అయినా పర్లేదు. ఇక్కడ మనకి ఇక్కడ క్రాస్ తిరగాలి కదా, క్రాస్ కోసం అన్నమాట నేను 1 పెడుతున్నాను. ఓకే, సో ఇలాగా క్రాస్ అనేది కట్ చేసుకోవడానికి కావాలి. ఓకేనండి. ఇకపోతే నెక్కి వచ్చేసరికి ఇక్కడ మనం మెడ తీసుకుంటున్నాం. మెడ వచ్చేసరికి నేను 2.5 తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. సో ఇక్కడ కట్ చేసాను. ఇకపోతే లోతు అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లోతు వీప్ అనేది చెప్తున్నాను. నేను ఇక్కడ 10 తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 10 తీసుకుంటున్నాను. 10 కన్ఫర్మ్గా 10 తీసుకుంటున్నాను. 9.5 తీసుకుంటున్నాను, మరి ఎక్కువ పెట్టుకుంది కానీ 9.5 తీసుకుంటాను. సో ఇక ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా గీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందండి, క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ ఎలా కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ బాక్స్లో మనం ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మీకు ఒక కుండ షేప్ లాంటిది ఎలా కట్ చేస్తానో నేను మీకు ఇప్పుడు దీనిలో చూపిస్తాను. కుండ షేప్ అంటే ఇప్పుడు దీనికి మిడిల్లో ఒక 1 ఇంచ్ కొలతలు అన్నాను కాబట్టి కొలతలతో చూపిస్తున్నాను, లేదా 1/2 ఇంచ్ అయినా పర్లేదు. కొంచెం వీపు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అంతే, అంతకుమించి ఇంకేమీ ఉండదు. దీనిలో 1/2 తీస్తున్నాను అంతే.
ఈ హాఫ్ వల్ల ఇలా ఇలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఒక హాఫ్ తీయాలి. సో ఇక్కడ కూడా ఒక కొంచెం ఈ విధంగా కర్వేనండి, కర్వే తీస్తున్నాం, చూసారు కదా. సో ఈ విధంగా ఈ కర్వ్లో కలిసిపోయింది, సరిపోయింది. ఓకే, ఇక ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నెక్ కూడా తీయడం జరిగిపోయింది. ఇక మనం కట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఈ లెంత్ ఎంత అంటారేమో, ఈ లెంత్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఈ లెంత్ యొక్క అదేనండి వీపు యొక్క దీన్ని ఏమంటాము, వెడల్పు అంటాము. ఇక్కడ మనం నెక్ కింద ఇక్కడ నడుము దగ్గర వెడల్పు చూసుకుంటాం కదా. సో దాని దగ్గర మన వీపు యొక్క నడుము వెడల్పు 32 ఇంచెస్ అనుకుందాము. సో 32ని మళ్ళీ సేమ్ యాస్టేజ్ అండి సగం చేద్దాం. సగం చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వచ్చిందండి? 16 వచ్చింది. మళ్ళీ 16ని సగం చేద్దాం. 16ని సగం చేస్తే ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. సో అది మనందరికీ తెలిసిందే, 8. సో ఇప్పుడు 8 అనేది ఇక్కడ చూద్దాం. 8కి వచ్చింది. సో 8 అనేది మనం అక్కడ పెట్టేసిన తర్వాత ఇక మనం టక్స్ వేస్తాం. టక్స్కి మినిమం అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మొత్తం 2 ఇంచెస్ కావాలి. తర్వాత ఎక్స్ట్రా కూడా కావాలి. సో అది కూడా ఇంచెస్కి ఒక 2 ఇంచెస్కి ప్లస్ అలాగే మనకి కుట్టిన తర్వాత అటు సైడ్ ఖర్చులకి కావాల్సి ఉంటుంది కదా. సో ఖర్చులకి 1.5 మాత్రమే పెడుతున్నాను. 1.5 మాత్రమే పెడుతున్నాను. ఈ విధంగా ఖర్చు అనేది నేను ఉంచుతున్నాను. మనకి కుట్టిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఒక 4 కుట్లు ఉన్నాయి, ఈ కుట్టి ఇప్పుడు తీసుకుందాం అంటారు కదా. సో దానికి ఈ ప్లేస్ అన్నమాట. సో ఇది ఇంత మటుకు. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ ఇలాగ నేను ఓకే చేశాను. ఇకపోతే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఈ ఆర్మ్స్ దగ్గర ఎలా తీసుకోవాలి అనేది కూడా మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ ఈ 9 పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఖర్చులకి కావాలి కదా కుట్టుకోవడానికి. సో వాటికి సరిపోతుంది కాబట్టి నేను ఆ గీత అయితే గీయటం కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ షోల్డర్ దగ్గర కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా బ్లౌజ్ పాడే అవకాశం లేదు. ఓకేనా? మనకి ఈ పార్ట్ ఇక పని లేదు, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నెక్ పార్ట్. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా వీలు కుదిరితే అలా కట్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఓకేనా? చూసారా బ్యాక్ పార్ట్ ఎంత తేలిగ్గా అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం. మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేటప్పుడు ఇక్కడ మెడ పీస్లో పీస్ మిగిలింది చూసారు కదా. ఈ పీస్ మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని నేను పక్కన దాచిపెడుతున్నాను. ఎందుకంటే ఇందులో ప్రతి పీస్ కూడా కరెక్ట్గా మనకి అవసరమైతే అవుతుంది. సో ఓకేనండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీనే, అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో అది ఎలా కూడా చూపిస్తాను. ఇందులోనే పడేసుకున్నాను.
పడేసుకున్నానేమో అనుకున్నా, ఇక్కడే ఉంది. ఓకే, మనం ఈ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఆర్మ్స్ షోల్డర్ మొత్తం కట్ చేసుకున్నాం కదా. సో మనకి ఇది టోటల్ ఓకే అయింది కాబట్టి సో దీంతోనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే చాలా తీరుతండి. సో నేను ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా కట్ చేస్తారండి. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కో విధంగా ఉంటుంది. నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం నేను చూస్తున్నాను, కానీ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేలా లేదు. అయితే కొంచెం అతుకులు పడే అవకాశం అనిపిస్తుంది. సో మనకి ఎక్కడ అతుకు పడినా పర్లేదు, కానీ ఫ్రంట్ చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా నేను నేర్పిస్తున్నాను. చూడండి, ఇటు సైడ్ వేసాను నేను, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది నెక్ పార్ట్. సో నెక్ పార్ట్ని తీసుకొని నేను ఇలా వేసేసి చాలా జాగ్రత్తగా సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు గీతలు గీసాకనే మీకు అర్థమవుతుంది సో నేను ఎలా చేశాను ఏంటనేది. ఇది హార్మ్స్ అండి. సో హార్మ్స్ సేమ్ అంతే, అదే కటింగ్, దీనిలో ఇంకేం మార్చేది ఏం ఉండదు, అలానే గీసేసుకోవటమే. షోల్డర్ కూడా అంతే. ఇకపోతే ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎంత తీసుకుంటామంటే 530 తీసుకుంటాం. ఎందుకంటే మనం షోల్డర్ ఎంత పెట్టాము, 530 కదా మనం పెట్టింది. సో కాబట్టి నెక్ కూడా 530 పెడతాం. సో అంటే ఇక్కడ సో 530 పెట్టిన తర్వాత అంటే ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 కదా మనం తీసుకుంది షోల్డరు. ఆ 2.5 కూడా ఇక్కడ ఎలా ఉందనే చూసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడికి ఇది 2.5 ఇంత మటుకు తీసుకొని ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ ఇలా తీసుకొని కొంచెం అలా క్రాస్ తీసేసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు దీన్ని నేను తీసేయమంటారా ఉంచమంటారా? నేనైతే తీసేస్తున్నాను, నాకు ఈ పార్ట్ మటుకు నాకు చాలు. ఇక దీన్ని పెట్టుకొని అయితే చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. సో కాబట్టి నేను తీసేస్తున్నాను. సో ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి మిడిల్లో పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ తీసుకొని 11 పెట్టుకుంటున్నాను. సో 11 అన్నమాట, అర్థమవుతుంది కదా. 11 చాలు, సరిపోతుంది. క్రాస్ మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి, అంటే ఈ విధంగా గీసేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు కొంచెం పక్కకి ఇలా తీసి కొంచెం క్రాస్ అంటే ఇలా తీయండి, సూపర్గా వస్తుంది. ఇది మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కానీ ఇది మీకు తెలియదు ఎందుకు ఇలా చేశాననేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఇలానే పెట్టాను, ఎందుకంటే ఇది కూడా మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కానీ. ఏందమ్మా పో, వెళ్ళి కూర్చోపో. అవునా, పో నువ్వు వెళ్ళి చిట్టుమా పోయి. ఇక్కడ ఇలాగా
1/2 ఇంచ్ లేదా 1.5 ఇంచ్, 1 లేదా 1 అండి. 1/2 పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక నేనైతే కట్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు నేనైతే కట్ చేసేస్తాను. ఇంకా సాయి ధనీషు అటెల్లమ్మా, అది వాయిస్ పడుతుంది. అటెళ్ళాలమ్మా. ధనీష్ నా నాయమ్మ పిలుస్తుంది, పైళ్ళు నాయమ్మ పిలుస్తుంది, పైళ్ళు. ఇట్లా అండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ అయితే అతకాల్సి వస్తుంది, కొంచెం కుట్టుకునేటప్పుడే మనకు అది అర్థమవుతుంది. ఇప్పుడైతే అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఇంత మటుకు కట్ చేసాం అనుకుంటున్నాం కదా, కట్ చేయలేదండి, ఇంకా క్లారిటీ రాలేదు. దీనిలో ఇప్పుడు నేను కొంచెం కట్ చేస్తాను. ఇక్కడ దేనికంటే ఇక్కడ చాలామంది ఇక్కడ ఒక వేస్తున్నారు, అంటే మీకు చెప్తాను ఉన్నాడు. ఇక్కడ ఒక కుడతారు, ఇక్కడ కూడా కుడతారు, మళ్ళీ ఇక్కడ కుడతారు, అన్ని కుట్లు దేనికంటే అసలు అవసరమే లేదు. నిజం మాట్లాడితే మనకి పర్ఫెక్ట్గా కావాలి, పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఇక్కడ కుట్టు అసలు అవసరమే లేదు. అసలు అది వేస్ట్ నన్ను అడిగితే. నేనైతే ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ఎక్కువ తీయలేదు, కొంచెం ఎంత తీసానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎంత తీసానో తెలుస్తుందా మీకు? ఇక్కడ టక్స్ వేయాలి. సో మనం ఎక్కడెక్కడ టక్స్ వేయాలో అంటే గుర్తులు కూడా పెట్టుకోవాలి. మనం గుర్తులు పెట్టుకుంటేనే మనకి పక్కాగా బ్లౌజ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? ఈ క్లాసెస్ నిజంగా కొన్ని టిప్స్ ఎవరు చెప్పరు. మీరు నేర్చుకునేటప్పుడు మాకు టీచర్ ఉండేవాళ్ళు, సో వాళ్ళు చెప్పేవాళ్ళు కొన్ని ఇలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ దేనికంటే నేను టక్ చేయను, ఇక్కడ కుట్టాలి. సో అది ఇక్కడ ఇలా కుట్టాలి, ఇక్కడ ఇలా కుట్టే సరిపోతుంది. ఇది అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చేసింది. ఇది ఫ్రంట్, బ్యాక్. ఫ్రంట్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసింది. చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ కన్నా బ్యాక్ చాలా చిన్నది మీరు చూస్తే. సో ఎందుకు చిన్నగా ఉంది తెలుసా? మనకి పర్ఫెక్ట్గా రావాలి అన్నా, కరెక్ట్గా ఉండాలి అన్నా బ్లౌజు అంటే ఈ కొలతలతో కుట్టుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ని కనుక కంటిన్యూ కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ నెక్స్ట్ మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. కాకపోతే నేను దీనికి ఇవేమీ తీయలేదు. క్రాసెస్ నేనేం చెప్పానంటే కుట్టేటప్పుడు తీస్తానన్నాను. సో ఇంత మటుకు కటింగ్ అయితే అయిపోయిందండి.
నెక్స్ట్ స్టిచ్చింగ్ అప్పుడు నేను మళ్ళీ లెసన్ చెప్తాను దీనిలో. సో ఈ స్టిచ్చింగ్ లెసన్ వేరు, కటింగ్ లెసన్. నేను ఆల్రెడీ చాలాసార్లు ప్రామిస్ అయితే చేశాను, కటింగ్ చూపిస్తాను అనుకుంటూ. సో అన్నాను, కానీ మా అబ్బాయికి ఇదిగోండి ఫీవరు కోల్డ్తో నాకు ఇప్పుడు మనకి ఇలా పీసెస్ మిగిలిపోయినాయి కదా. సో ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అవి ఎలా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇకైతే నేను దీన్ని మళ్ళీ ఎలా పడితే అలా వేసినా కూడా మళ్ళీ పాడైపోతాయి, మళ్ళీ మనకి క్లారిటీ ఉండదు కాబట్టి నేనైతే ఇలా అయితే మడత వేసేస్తున్నాను. దానికి మడత వేసేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం కట్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి దీనిలో. బెడ్ పీసెస్ అంటే అలా ఉన్నాయి కొన్ని, ఇవన్నీ లాస్ట్లో చేసుకున్నాం. ఓకే, మనమే ఎటు మిస్ అవ్వకూడదంటే ఇలా పెట్టేసి ఇలా కనుక చుట్టేసి వేసుకున్నాం అనుకోండి, ఏ క్లాత్ ఎటు మిస్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే ఎలా పడితే అలా చేసేసి కొంతమంది చేస్తారు. అప్పుడు ఏంటంటే మనకి పీసెస్ అనేది ఎటంటే అటు వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదొక బెస్ట్ అన్నమాట. ఓకే, కటింగ్ అయిపోయింది, కటింగ్ ఫినిష్ అండి. కటింగ్ వరకు సక్సెస్. ఈ బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో ఎవరైనా మనిషి ఉంటే ఖచ్చితంగా కట్ చేసుకోండి, మీకు కరెక్ట్ సరిపోతుంది.